శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామ వార్తారం దాతారో సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 97వ భాగం. శత్రుఘ్నుణ్ణి మధుపురానికి పట్టాభిషిక్తుని చేస్తానని రాముడు చెప్పగా ఆశ్చర్యపోయిన శత్రుఘ్నుడు, ఓ మహారాజా, ఇది నాకు ధర్మంగా అనిపించడం లేదు. పెద్దవాడు భరతుడు ఉండగా నన్ను ఆ రాజ్యానికి అభిషిక్తుని చేయడం ఏమిటి? యుద్ధములో రమణాసుడు సంహరిస్తానని భరతుడు అన్నప్పుడు నేను తొందరపడి ఆ కార్యాన్ని నాకు అప్పచెప్పమని చెప్పాను. ఇది నా తప్పే. కానీ పెద్దవాడు భరతుడు ఉండగా నేను పట్టాభిషిక్తుని కావటం మరొక తప్పు చేసినని అవుతాను. నీ ఆజ్ఞను తిరస్కరిస్తే అది కూడా నేరమే అవుతుంది. ప్రభు, నీ ఆజ్ఞను శిరసావహిస్తాను, కానీ నాకు అధర్మం అంటకుండా చూడు అని అన్నాడు. రాముడు చిన్నగా నవ్వి పట్టాభిషేకానికి కావలసిన సామగ్రి వెంటనే సిద్ధపరచమని పురోహితులను, గురువులను, మంత్రులను పిలిచాడు. శత్రుఘ్నే మధుపురానికి రాజుగా పట్టాభిషిక్తం చేశాడు. యమునా తీర వాసులైన చవనాది ఋషులు ఇక లవణాసురుడు హతుడైనట్లే అని అనుకున్నారు. రాముడు శత్రుఘ్ని దగ్గరికి పిలిచి, ఓ శత్రుఘ్న, నేను నీకు ఇప్పుడు ఒక దివ్యమైన బాణాన్ని ఇస్తున్నాను. దీనితో లవణాసురుని వధించు. మధుకైటపును సంహరించడకు విష్ణుమూర్తి ఈ దివ్యమైన బాణాన్ని సృష్టించాడు. ఈ విషయం సురాసురులకు కూడా తెలియదు. నేను రావణునిపై కూడా ఈ బాణాన్ని ప్రయోగించలేదు. మధురాక్షసుని నుండి అతని కుమారుడు లవణునికి శివదత్తమైన స్థూలం లభించింది. ఆ స్థూలం అతని వద్ద ఉన్నంత వరకు కూడా శత్రువులు అతన్ని జయించలేరు. ఆ స్థూలంతో లవణుడు తన శత్రువులను భస్మం చేయగలడు. లవణుడు నిరాయుధుగా ఉన్నప్పుడే అతని భవనంలోనికి ప్రవేశించకముందే అతన్ని యుద్ధానికి ఆహ్వానించి ఈ బాణం ప్రయోగించి అతన్ని వధించు అని సలహా ఇచ్చాడు. ఇంకా రాముడు ఇలా చెప్పాడు, శత్రుఘ్న, నువ్వు 4000 అశ్వబలాన్ని, 2000 రథబలాన్ని, 100 గజబలాన్ని నీ వెంట తీసుకుని వెళ్ళు. మార్గములో అంగళలో వివిధమైన వస్తువులను తీసుకుని వర్తకులను, వృత్తి కళాకారులను కూడా వెంట తీసుకుని వెళ్ళు. నీకు కావలసిన బంగారు నాణాలను, సంపదను కూడా వెంట తీసుకువెళ్ళు. అయోధ్య నుండి మునులతో పాటు సైన్యాన్ని ముందు పంపించు. వారి నదీ తీరంలో ఉండమని చెప్పు. నువ్వు విడిగా దండోద్దారివై తర్వాత వెళ్ళు. వేసవిలో ఎండిన నదుల వలన సైన్యం సులువుగా నదులను దాటివేయగలదు. వర్షాకాలం ప్రారంభం కాగానే నువ్వు లవణాసుని వధించు. సైన్యమును నదీ తీరంలో నిలిపి నీ ఒక్కడవే వెళ్ళి ఆ రాక్షసుని వధించు అన్నాడు. తన సైన్యమును మునులతో పంపిన 4 రోజుల తర్వాత శత్రుఘ్నుడు రామునకు, తల్లులకు, గురువులకు, లక్ష్మణ భరతులకు నమస్కరించి వారి ఆశీస్సులతో బయలుదేరాడు. 2 రోజుల తర్వాత శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరి ముని యొక్క ఆతిథ్యాన్ని పొంది ఆ రాత్రి అక్కడే గడిపాడు. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి వద్దకు వచ్చి, స్వామి, ఇక్కడ అనేక యోపస్తంభాలు, యజ్ఞోపకరణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ యజ్ఞాలు చేసిన మహాత్ములు ఎవరు అని వినయంగా అడిగాడు. వాల్మీకి, నాయన శత్రుఘ్న, పూర్వం సౌదాసుడు అనే మహారాజు ఈ వనములో 2 క్రూరాక్షసులను చూశాడు. ఒక రాక్షసుని చంపాడు. 2వ రాక్షసుడు, రాజా, నీపై పగ తీర్చుకుంటాను అని మాయమైపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సౌదాసుడు వశిష్ఠుని పర్యవేక్షణలో ఈ ఆశ్రమం సమీపంలో అశ్వమేధ యాగాన్ని చేశాడు. యాగం ముగిసే సమయానికి రాక్షసుడు వశిష్ఠుని ముని రూపంలో వచ్చి, రాజా, యజ్ఞం పూర్తిగా పోతున్నది, నాకు మాంసాహారం తినాలని సమకూర్చు అని చెప్పాడు. గురువు ఆజ్ఞాపించినట్టుగా సౌదాసుడు వంటవాన్ని పిలిచి మాంసాహారం తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసుడు వంటవాని రూపంలో వచ్చి నరమాంసాన్ని ఆ వంటల్లో కలిపి వశిష్ఠునికి పంపించాడు. తెచ్చిన ఆహారం మాంసాహారం గ్రహించిన వశిష్ఠుడు కోపంతో సౌదాసుడిని ధర్మవిరుద్ధంగా మాంసాహారం సమర్పించినందుకు మాంసం తినే రాక్షసుడిగా మారిపోమ్మని శపించాడు. ఏ దోషము చేయని సౌదాసుడు మిక్కులు క్రుద్ధుడై చేతిలోని జలాన్ని తీసుకుని వశిష్ఠుడిని తిరిగి శపించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆయన భార్య అయిన మదయంతి, ప్రభు, వశిష్ఠ మహర్షి మనకు గురువు, ఆయన శపించినప్పటికీ కూడా ఆయన మనకు పూజనీయుడు, వారికి ప్రతిశాపం ఇవ్వడం తగదు అని భర్తను వారించింది. అంతటా సౌదాసుడు ఆ జలాన్ని విడిచిపెడుతూ తన పాదాలపై జల్లుకున్నాడు. ఆ శాపజల తీవ్రతకు అతని పాదాలు నల్లగా మారిపోయాయి. అప్పటి నుండి అతడు కల్మషపాదుడు అని
ప్రసిద్ధి చెందాడు. వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో సౌదాజం దోషం లేదని గ్రహించి 12 సంవత్సరాల తర్వాత ఆ శాపం తొలగిపోతుందని చెప్పాడు. 12 సంవత్సరాల తర్వాత శాపవిమోచనం పొందిన రాజు తన రాజ్యానికి వచ్చి ప్రజలను జనరంజకంగా పరిపాలించాడు. ఇది ఆ కల్మషబాదులు యజ్ఞాలు చేసినటువంటి ప్రదేశం అని వాల్మీకి మహర్షి శత్రుఘ్నుకు చెప్పాడు. శత్రుఘ్నుడు వాల్మీకాశ్రమంలో గడిచిన రాత్రి ఒక సంఘటన జరిగింది. ఆ రాత్రే సీతాదేవి 2 మగబిడ్డలు ప్రసవించింది. అప్పుడు వాల్మీకి ఆ బిడ్డల వద్దకు వచ్చి రాక్షస బాధలు భూత పిశాచ బిడ్డలు లేకుండా రక్షా విధులను జరిపించాడు. ఒక బిడ్డకు కుశుడు అని, మరొక బిడ్డకు లవుడు అని నామకరణం చేశాడు. ఈ విషయాలైన శత్రుఘ్నుడు మనసులో ఎంతో సంతృప్తిని పొందాడు. సీతామాత సౌభాగ్యంతో బద్దులుగా కానీ తనలో అనుకున్నాడు. మరునాడు ఆ విషయమేం ప్రస్తావించకుండా వాల్మీకి మహర్షి యొక్క నమస్కరించి ఆయన ఆశీస్సులు పొంది శత్రుఘ్నుడు బయలుదేరాడు. అతడు 7 రోజులు ప్రయాణం చేసి యమునా నదీ తీరంలోని చవనాది మహర్షుల ఆశ్రమాలకు చేరాడు. వర్షాకాలం వచ్చే వరకు చవనాది ఋషులతో సద్గోష్ఠి గడుపుతూ అక్కడ విశ్రాంతిగా గడిపాడు. ఒకరోజు లవణాసుని బలం తెలుసుకోదలిచి చవన మహర్షిని ఇలా అడిగాడు, స్వామి, లవణుని శూల యొక్క బలం ఎటువంటిది? ఎవరైనా గొప్ప వీరులు అతన్ని ఎదుర్కొని నిహతులయ్యారా అన్నాడు. తేజోమూర్తి అని చవనుడు ఇలా చెప్పాడు, దశరథ నందన, లవణుని దాటికి ఎక్కువ మంది వీరులు ప్రాణాలు వదిలారు. వారిలో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మాందాత కూడా ఒకడు. పూర్వం యవనాసుని కుమారుడైన మాందాత అయోధ్యను పరిపాలించేవాడు. అతడు గొప్ప పరాక్రమాలు గలవాడు. ముల్లోకాల్లోనూ కీర్తి పొందినవాడు. భూలోకంలో చాలా భాగం అతని శాసనంలో నడిచేది. అతడు సురలోకం జయించి సురగణాలను తన విధేయులుగా చేసుకోవాలనే సురలోకానికి చేరుకున్నాడు. ఇంద్రునిలో అప్పుడు తీవ్రమైన భయం ఏర్పడింది. అంతటి ఇంద్రుడు సౌమ్యంగా మాందాతతో, మహాపురుష, నీవు భూలోకమందే పూర్తి ఆధిపత్యం ఇంకా సంపాదించలేదు. స్వర్గలోకం జయించాలని ఆరాటం నీకెందుకు? ముందు వెళ్ళి నీ భూమండలాన్ని నీ ఆధీనంలోకి తెచ్చుకో అన్నాడు. అంతటా మాందాత, ఓ ఇంద్ర, భూలోకంలో నా అధికారం చెల్లని చోటే ముందో తెలియజేయి అన్నాడు. భూలోకంలోని మధుపురం మందల లవణాసురుడు నీ యొక్క శాసనాన్ని పాటించడు అని ఇంద్రుడు చెప్పాడు. అప్పుడు మాందాత తన సైన్యంతో లవణాసుని మధుపురానికి వెళ్ళి యుద్ధానికి సిద్ధం కమ్మని ఒక దూత ద్వారా సందేశం పంపించాడు. లవణుడు కోపంతో ఆ దూతను భక్షించాడు. దూత తిరిగి రాకపోవటం వలన మాందాత లవణునిపై అన్ని పక్కల నుండి బాణవర్షం కురిపించాడు. లవణాసుడు కోపంతో తన శూలం విసరగా దాని ప్రభావం వలన మాందాతతో సహా అతని సైన్యమంతా కూడా భస్మైపోయింది. తిరిగి శూలం లవణుని చేరింది. అందువలన శత్రుఘ్ను, రేపు ఉదయం లవణుడు భవనం నుండి మాంసాహారం సంపాదించుకు బయటకు వస్తాడు. అప్పుడు అతని వద్ద శూలం ఉండదు. ఆ సమయంలో నీవు అతన్ని ఎదుర్కొని సంహరించవచ్చు. ఇది నిశ్చయం అని ఆదిశి చెప్పాడు. మర్నాడు ఉదయం లవణుడు మాంసాహార సేకరణకని బయలుదేరాడు. చవనుని సూచన ప్రకారం శత్రుఘ్నుడు ఆ సమయంలో యమునాది దాటి ధనుర్బాణాలు ధరించి మధుపుర ద్వారం వద్ద నిలిచాడు. మధ్యాహ్నం వేళకు లవణుడు పెక్కు మృగాలను వేటాడి వాటిని తీసుకుని నగరద్వారం వద్దకు వచ్చి అక్కడ అడ్డుగా ఉన్నట్టు శత్రుఘ్నుని చూశాడు. లవణుడు కోపంతో, ఓయి, నీ ధనుర్బాణాన్ని ఏం చేస్తాయి? నీ వలే యుద్ధానికి వచ్చిన అనేక మంది వీరిని చంపి తినివేశాను. ఈరోజు నువ్వు ఆహారంగా దొరికవు, బాగుంది అన్నాడు. శత్రుఘ్నుడు కోపంతో, నేను దశరథుని కుమారుడును, రాముని సోదరుడును. నువ్వు నాకే కాదు సకల ప్రాణికోటికి శత్రువు. కనుక నువ్వు నా కంటపడ్డాక నా ప్రాణాలతో తిరిగి పోలేవు అన్నాడు. లవణుడు కోపంగా, దుర్మతి, నా అదృష్టములు నువ్వు నాకు చిక్కావు. నా తల్లి సోదరుడైన రావణాసురుడిని నీ సోదరుడు చంపాడు. నీతో ద్వంద్వయుద్ధం చేసి నీ రణకండు తీరుస్తాను. నా ఆయుధాలు క్షణకాలం తీసుకువస్తాను, ఆగు అన్నాడు. శత్రుఘ్నుడు కోపంగా, నా చేతికి చిక్కా ఎక్కడ తప్పించుకోగలవు? నా వాడి బాణాలతో నిన్ను ఇప్పుడే యమలోకాన్ని పంపిస్తాను అన్నాడు. లవణుడు బగ్గున మండిపడుతూ మహావృక్షాలను బెదిరించి శత్రుఘ్ని మీదకి విసిరాడు. శత్రుఘ్నుడు వాటిని అన్నింటినీ తన బాణాలతో ఖండించసాగాడు. శత్రుఘ్నుడు ప్రయోగించిన బాణాలు ఆ రాక్షసుని వక్షస్థలం మీద తగిలినా అతడు వాటిని లెక్క పెట్టలేదు. మహాబలశాలి అయిన రావణుడు ఒక మహావృక్షంతో శత్రుఘ్ని తలపై మోదగా శత్రుఘ్నుడు సోకోల్పోయి పడిపోయాడు. దేవతలు ఋషులు హాహాకారాలు చేశారు. శత్రుఘ్నుడు చనిపోయాడు అనుకుని లవణాసురుడు
అవకాశం వచ్చినా తన శూలాన్ని తెచ్చుకోలేదు. తాను వేటాడి ఇచ్చిన మాంసాన్ని కూర్చుని తినసాగాడు. ఒక ముహూర్తకాలానికి స్పృహలోకి వచ్చి శత్రుఘ్నుడు ఆయుధాలు ధరించి పురద్వార వద్ద లేచి రాముడు ప్రసాదించినటువంటి శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించాడు. ఒక్క క్షణం లోకాల్ని కల్పించాయి. ఆ బాణం లవణాసుని యొక్క వక్షస్థలాన్ని చీల్చివేసి అతని నిహితనం చేసి రసాతలానికి చేరుకుంది. దేవతల యొక్క ప్రస్తుతులను అందుకుంటూ శత్రుఘ్నుని తూనీరాన్ని చేరింది. దేవతలు, ఋషులు, నాగులు, యక్షులు వచ్చి శత్రుఘ్నుని పొగడ్తలతో ముంచెత్తారు. దేవతలు శత్రుఘ్నుని ఏదైనా వరం కోరుకోమని అడిగారు. శత్రుఘ్నుడు వినయంగా, ఓ దేవతలారా, ఈ మధుపురి దేవతలచే నిర్మించబడింది. దీన్ని రాజధానిగా చేసుకుని నేను ఇక్కడ నివసించాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో మీరు నన్ను ఆశీర్వదించి అనుగ్రహించడే నా గొప్ప వరం అని అన్నాడు. దేవతలు ఎట్లయిన పలికి శత్రుఘ్నుని ఆశీర్వదించి మధుపురం సుసంపన్న రాజ్యం అవుతుందని చెప్పి తమ స్థానాలకు ఆ దేవతలు వెళ్ళిపోయారు. తర్వాత కథను వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.